అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు చెప్తున్న విషయం ఏలాకోలంగా తీసుకోదగ్గ విషయం కాదు. నిజంగా కూడా చాలామంది ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య. ఎంత సమస్య అంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధాల కంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్, అమెరికా ఈ యుద్ధాల కంటే కూడా ఇంకా క్లియర్గా చెప్పాలంటే రఘురామరాజు, ఆ పివి సునీల్ ఐపీఎస్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధాలు అన్నిటికంటే కూడా ప్రమాదకరమైన యుద్ధం, ప్రమాదకరమైన విషయం, ప్రమాదకరమైన వ్యవహారం ఏంటి అంటే ఈ ఆడవారి బంగారానికి సంబంధించిన అలంకరణ వస్తువులకు సంబంధించిన వ్యవహారం. ఎందుకంటే మొన్న ఈనాడులో చూశాను, నిన్న కూడా 2 రోజులు పడ్డది ఈ ఇష్యూ. ఈనాడు నా ఫోన్లో చూశాను. ఏంటంటే ఉత్తరాఖండ్లోని కండాడ్ ఇంద్రోలి గ్రామస్తులు ఒక నిర్ణయం తీసుకున్నారంట. ఏంటంటే పెళ్లి కూతురుతో పాటు హాజరయ్యే మహిళలంతా కూడా మంగళసూత్రం, ముక్కు పుడక, చెవుదుద్దులు మినహా ఏ ఆభరణాలు పెట్టుకున్నా సరే కుదరదు, అది వేసుకునే రావాలి, లేకపోతే మానేయండి. ఒకవేళ కాకుండా ఇంకా ఎక్స్ట్రా చేసి ఆ నగలు అట్లా ఇవన్నీ ఏమైనా వేసుకొస్తే వాళ్ళకి 50,000 రూపాయలు జరిమానా ఉందంట. అవి ఎంత గొప్ప నిర్ణయం ఉండాలో నిజంగానే భూప్రపంచంలో అటువంటి నిర్ణయం ఉండాలి మనకి. నేను చాలాసార్లు చాలా పెళ్ళిళ్ళు చాలామందితో ఎలాగోలంగా అన్నట్టు అనుకోండి. అసలు ముస్లింలు బురకా వేసుకుంటారు కదా, అటువంటి చేసుకుంటే ఈ పట్టు చీరలు, ఎవరి పట్టు చీర బాగుందా అని చెప్పి పెళ్ళికి వచ్చేటప్పుడు ఆ పట్టు చీరలు కూడా ఒకటి, నగలు కూడా ఒకటి, పెద్ద ఇబ్బంది అయిపోద్ది. దాంతోపాటు ఈ ఆడవాళ్ళకి భగవంతుడు ఉన్న చోట ఉండక వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ పెట్టాడు. ఏదైనా పట్టు చీర కట్టుకెళ్ళినా, నగలు పెట్టుకెళ్ళినా ఎప్పుడు ఏంటో పక్క వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది మనకంటే. పైగా పొరపాటున, ఎందుకంటే 99.9 మంది బంగారం ఉంటే ముత్తూట్టులో ఉంటుంది, లేకపోతే నేషనలైజ్ బ్యాంకులోనూ ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఉంటాయి తప్ప ఎవరింట్లోనే బంగారం ఉండదు. అందుకే దొంగోళ్ళు ఇళ్ళ దోపిడీలు మానేశారు. అందుకే ఇవన్నీ కూడా ఈ స్కామ్లన్నీ చేస్తున్నారు కదా, ఆ స్కామ్లు చేసుకుని బతుకుతున్నారు తప్ప పాపం వాళ్ళకు కూడా నోటికాడ కూడి పడిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఆడంబరాలకు పోయి, లేకపోతే వాళ్ళకి బంగారం లేదనే బాధ ఉండదు లేడీస్కి, పక్కోళ్ళు పెట్టుకుంటున్నారంటే ఒక బాధ. అందుకని చెప్పి మగవాళ్ళ పరిస్థితి ఎలాగైపోయిందంటే కర్మ అనుభవిస్తున్నారండి జనం. పైకి ఎవడో చెప్పుకోడు, నవ్వుతో ఎలాగోలంగా తీసుకున్నట్టు జోక ఏదో చెప్పేళ్ళాడు అన్న విధంగా ఉంటుంది. కానీ ప్రతి ఒడికి సమస్య ఏంటంటే బాగా దగ్గర బంధువులు పెళ్ళి అయితే అమ్మని అమ్మ ఇప్పుడు రా అని చెప్పి అందరికంటే ముందు మగోడు కంగారు పడతాడు ఆ బంగారు విడిపించడం కోసం. ఎవరైనా దూర బంధువులు అనుకోండి ఏదో చెప్పుకెళ్ళొచ్చు. ఆడవాళ్ళకి మహాతల్లు వాళ్ళని అవమానపడతాను కానీ ఇంకో విధంగా కానీ కాదు, ఒక ఏజ్ వరకు వాళ్ళని కాపాడటానికి పీరియడ్స్ అని లేకపోతే ఇంట్లో రాకూడదని ఏదో ఖర్చు చెప్పి గడిపేస్తారు. అంతవరకు సేఫ్ అవుతాం. కానీ బాగా దగ్గర పెళ్ళిళ్ళకి వచ్చేటప్పటికి మాత్రం ఇంకి పెళ్ళి సుబ్బు చావుకు వచ్చింది, సుబ్బు పెళ్ళి ఇంకి చావుకు వచ్చిందని చెప్పి వీడు ఇప్పుడే పెట్టుకోవాలా పెళ్ళి, ఈ ముహూర్తాలు ఇప్పుడే రావాలా అన్న విధంగా ప్రతి ఒడు తిట్టుకుంటాడు. ఇంకొకసారి ఏంటంటే ఎవరినో డబ్బులు అడిగి అప్పటికి ఇప్పటికి ఏదో రిలీజ్ చేయించి మళ్ళీ పెట్టేసి ఇచ్చేస్తారా అని చెప్పి చెప్తేద్దామంటే 10 రోజుల గ్యాప్లో, 15 రోజుల గ్యాప్లో పెళ్ళిళ్ళు వస్తాయి. అదొక పెద్ద కర్మ. అందుకని చెప్పి ఈ సిస్టమ్ అయితే ఏమవుతుందంటే పూర్వం చాలా మొన్నటి వరకు కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గోదావరి జిల్లాల విషయం గురించి చెప్తున్నాను నేను. ఎవరైనా చనిపోతే శ్మశానం దగ్గరికి ఆ డెడ్ బాడీ కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడ నోట్ చేసుకుంటారు. ఎవరో ఒకళ్ళు ఒక పేపర్ మీద రాసుకుంటారు. రాసుకుని చిన్న కార్యక్రమాన్ని ఉంటుంది, 3rd డే ఎప్పుడో వస్తుంది యాక్చువల్గా. ఆ కార్యక్రమానికి వీళ్ళందరినీ భోజనానికి కాకేస్తారు. మళ్ళీ పెద్ద కార్యక్రమం జరుగుతుంది. ఈ శ్మశానం కాడికి వచ్చిన వాళ్ళని, రాని వాళ్ళని అందరినీ కూడా కాకేస్తారు. ఇది కొంత ఇబ్బందికరంగా మారింది మధ్యతరగతి వాళ్ళకి, బిలో మధ్యతరగతి వాళ్ళకి. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో ఉంటే మొత్తం ఊరంతా బంధుత్వం, చుట్టరికం ఏదోటి ఉంటుంది. ఇప్పుడు కోనసీమలోని కొత్తపేట లాంటి గ్రామాల్లో ఎవరైనా సాధారణంగా అతి పేదవాడు, అతి చిన్నవాడు అంటే వయసులో కాదు, మామూలుగా ఆర్థికంగా బాగా చిన్న స్థాయి వాడు చనిపోయాడు అంటేనే 600 మంది 700 మంది ఆ బాడీ కూడా వస్తారు. అది అతని మీద ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవం దాని కాదట్లా. కాకపోతే అక్కడ వాళ్ళందరినీ మళ్ళీ భోజనాలకు ఒకసారి చిన్న కార్యానికి కేకేసి పెద్ద కార్యానికి కేకేసేటప్పటికి ఆర్థికంగా నష్టపోయి ఇబ్బంది పడతాడు. అందుకని అక్కడ కొంతమంది యువకులంతా కలిపి కూర్చుని మాట్లాడుకుని ఒరే కార్యక్రమం మానేద్దామని మానేశారు. అది చాలా గొప్ప ఉదాత్తమైన విషయం. అదేవిధంగా ప్రతి ఓడు స్వీట్ పట్టుకెళ్తారు, చనిపోయిన ఇంటికి పరామర్శకి వెళ్తారు. మా కమ్యూనిటీ, కోపుల కమ్యూనిటీలో చాలామంది చేసే పని అది.
అది కూడా కొంచెం మార్చి, ఒరే మనం స్వీట్ పట్టుకెళ్తున్నాం, ఎన్ని స్వీట్లని ఎంతమంది తింటారా అని చెప్పి పంచదార పట్టుకెళ్తున్నారు ఇప్పుడు కొంతమంది. అలా కాకుండా పెళ్ళికి వెళ్ళి పుస్తకం పెట్టి ఆడికి ఎంతో కొంత ఇచ్చేటప్పుడు, అదే ఈ దినకార్యం లాంటి దానికి చోటకి ఉపయోగపడటానికి మనం చావు పరామర్శకు వెళ్ళినప్పుడు కూడా ఎంతో కొంత సాయం చేస్తే చాలా 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 ఉత్తమమైన పద్ధతి అది. మనం అనుకుంటాం, బడాయి దుప్పుతాం, లేకపోతే పెద్ద ఫెస్టేజ్కి ఫాల్స్ ఫెస్టేజ్కి పోతాం తప్ప మధ్యతరగతోడికి, బిలో మిడిల్ క్లాస్ ప్రతి వాడికి కూడా ప్రతి ఆర్థిక ఇబ్బందులతోనే ఆడి జీవితం ఉంటుంది ప్రతిరోజుని. నెలాఖరున కాదు, ఫస్ట్ తారీఖున జీతం వచ్చినా, లేకపోతే ఏ బాబత ఆదాయం వచ్చినా 2వ తారీఖు నుంచి మళ్ళీ ఆడు ఖాళీ జేబులతో తిరుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో మనం చేయదలుచుకున్నది ఏదో ఒప్పించాం, చింతపండు ఇచ్చాం అన్నట్టు కాకుండా ఆడికి ఆర్థికంగా సహాయం చేస్తే ఆ కార్యక్రమం గట్టెక్కించడం అవుతాం. ఈ పెళ్ళిళ్ళు కూడా కొంతవరకు తగ్గించుకెళ్ళి, ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే కింద స్థాయి వాళ్ళకి వస్తుంది. జమీందారులు ఎంత చెట్టుకి అంతే కాలని చెప్పి మహా కోటేశ్వర్ల బంగారం కూడా బ్యాంకుల్లోనే ఉంటుంది. వాళ్ళ పెద్ద షో కొడతారు. ఏంటంటే డబ్బు ఉన్నవాడు, పేరు ప్రతిష్టలు ఉన్నవాడు ఏమీ వేసుకోకుండా ఆడి భార్య ఒక నల్లపూసలు వేసుకొచ్చేద్దాం అనుకోండి, మంగళసూత్రం కూడా లేకపోయినా సరే ఆమె చూసారమ్మా ఎంత సింపుల్గా వచ్చిందో అని చెప్పి పెద్ద చెప్పేసుకుంటారు ఈ మధ్యతరగతి వాళ్ళు, ఈ కింద స్థాయి వాళ్ళని. కానీ వీళ్ళు మాత్రం అప్పు చేసో పొరుగులను అడుక్కునో గిడుక్కునో పట్టుకుని ఆ చెయ్యినని ఒకటి, లేకపోతే ఒక నక్లీసో, లేకపోతే ఒక నల్లపూసలో ఇటువంటివన్నీ వేసుకుని ముస్తాబై వెళ్తారు. ఇంకా అటు ఇటు కాని స్టేజ్లో అటు జమీందారీ పక్షం కాకుండా ఇటు మిడిల్ క్లాస్ కాకుండా ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళ కర్మ ఇంకా వర్ణనాతీతం. వాళ్ళకి ఒక సెట్ ఉంటుంది వడ్లానం అరవంకి, అది పెట్టుకున్న బెల్ట్ బ్యాచ్ తయారవుతారు. ఎప్పుడైనా పెట్టుకోకపోతే ఇంకా దివాళా తీసేసినట్టు, ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిపోయినట్టు, వాళ్ళకి అప్పు కూడా పుట్టదు. పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి గ్లాసులు పన్నారమ్మన్నా కూడా ఎవరి పరిస్థితి వచ్చేస్తుంది. వాళ్ళు వడ్లానం పెట్టుకెళ్ళకపోతే ఇంకా అయిపోయినట్టే ఆర్థికంగానే. ఇటువంటి పరిస్థితులను నేను ఏలాకోలంగానే జోక్గానే చెప్పట్లా, యథార్థంగా వీళ్ళు ఎవరు చేస్తారో కానీ ఒక మంచి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని స్వాగతించాలంటే ధైర్యం చేసి ఎవడో ఒకడో మొదలు పెడితే, ఇటువంటి కార్యక్రమాలు మొదలు పెడితే మాత్రం అనుసరించి అట్లా ఫాలో అయ్యి అట్లా ఆచరించే వాళ్ళు మాత్రం చాలా కోకోలుగా ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఒక ఫంక్షన్కి ఎక్కితే హ్యాపీగా భార్యాభర్తలు అందరూ వెళ్తారు, సరదాగా ఎంజాయ్ చేస్తారు. అంతేగాని పెళ్ళాన్ని దాచేసి మా ఆవిడ బయట ఉందండి అందుకని ఆడపోయిందండి, లేకపోతే తయారైందండి, బట్టలు కూడా సర్దుకుందండి, ఇటువంటి ఎదో మాటలు చెప్పవలసిన పని ఉండదు. హ్యాపీగా భార్య పిల్లలు వీళ్ళంతా తీసుకురు, వీళ్ళు మన మేనమామ తాలూకు చుట్టాలు రా, వీళ్ళ మేనత్త తాలూకు చుట్టాలు ఇవన్నీ చెప్పి ఒకరోజు అక్కడ ఫంక్షన్ అందంగా జరుగుతానికి, ఫంక్షన్ దగ్గర కొంచెం కూర్చుంటానికి. అంతేగాని వెళ్ళి అటు ఇటు చూసి చింతరేసి దొంగచాటుగా తప్పించుకొచ్చేవలసిన పరిస్థితి లేకుండా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఇది ప్రారంభించినప్పుడు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొని నామోషికి పడవలసిన, మాటలు పడవలసిన పరిస్థితి ఉన్నా సరే ఇది ప్రారంభంతో మంచిది. కాబట్టి ఈ ప్రారంభం ఏదో నాతోనే ప్రారంభిద్దాం అనుకుంటున్నాను, మీ అందరూ కూడా సహకరించండి, మీరు కూడా ప్రారంభించండి. ఇది చాలా మంచి పద్ధతి. ఒక ఫంక్షన్ చిన్న కార్యక్రమమైనా పెద్ద కార్యక్రమమైనా నగలు పెట్టుకెళ్ళిపోతే మనం తక్కువగా చూస్తారనే భావన అనేది ఈ ఆడవాళ్ళు మానేస్తే దీనివల్ల చాలా కలహాలు వస్తాయండి, కొట్టుకు చచ్చిపోతారు. నువ్వు వారంలో పట్టుకొస్తా ఉన్నావు, పెట్టేసావు, ఇప్పటికేమో 6 నెలలు ఏం తేలేదు, ఇప్పుడు పెళ్ళి ఎలాగెళ్ళను, మా చెల్లెన్ని పెట్టుకొస్తుంది, మా అక్కని పెట్టుకొస్తుంది, మా ఆడబడిచిని పెట్టుకొస్తుంది, ఈ ఎదవ గోలంతా పోయి ఈ ఫంక్షన్లు అందంగా జరగాలి, ఎక్కువ కాలం బతుకుతారండి భర్తలో. అది కూడా గమనించుకోండి అమ్మ తల్లి, మీరు సతాయించకండి దయచేసి. అందుకని చెప్పి దీనికి అందరూ కోఆపరేట్ చేయాలి. కాబట్టి దీన్ని పాజిటివ్ దృక్పథంలోనే తీసుకోండి. ఎందుకంటే అది మీ మెడలో ఉండదు. ఆ పెళ్ళికి వెళ్ళి వచ్చేదాకా మళ్ళీ అది ఎవడో దొబ్బేయకుండా కాపలా కాసుకోవాలి, మీరు నిద్ర చెడగొట్టుకోవాలి, అన్నీ చెడగొట్టుకోవాలి. పైకి వచ్చినట్లు మళ్ళీ పట్టుకెళ్తే అది డైరెక్ట్గా వెళ్తాం ఇంటికి వెళ్తుంది, ఇంటికి ముత్తుట్టుకు వెళ్తుంది. కాబట్టి దయచేసి ఇటువంటికి ఎంకరేజ్ చేయమని కోరుతూ నమస్కారం. రామచంద్రరావు, జై హింద్.